వనామి కల్చర్‌లో ప్రధానమైన సమస్య ఏంటంటే ఈహెచ్‌పి. ఈహెచ్‌పి అంటే ఎంటరోసైటోజన్ హెప్టోపీనియా. ఇది ఒక రకమైన మొండి బ్యాక్టీరియా. ఇదేంటంటే పాండ్‌లో, వాటర్‌లోను, సాయిల్‌లో గూడా ఉండగలదు. దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది సరిగా లేకపోవడం, సైజ్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, లూజ్ సెల్ పడడం దీని యొక్క ప్రధాన లక్షణాలు. దీన్ని క్లియర్ చేయాలనుకుంటే పాండ్ యొక్క pHని 12 తీసుకెళ్లవలసి ఉంటుంది. ఈ 12 తీసుకెళ్లాలనుకుంటే రైతు సోదరులు చాలా మంది చాలా పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. వాటిలో ప్రధానంగా ఏంటంటే ఇదివరకు రోజుల్లో కొలనైన్ ఉపయోగించేవారు. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించేవారు. కానీ మేజర్ గా ఇప్పుడు బెస్ట్ పద్ధతి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న పద్ధతుల్లో బెస్ట్ పద్ధతి ఏంటంటే I4 బ్లీచింగ్, పొటాషియం పర్మాంగనేట్ ని ఉపయోగించడం అన్నమాట. ఈ రెండింటిని ఉపయోగించి ఎలా చేయాలనేది ఇప్పుడు మాట్లాడదాం. అందులో హాఫ్ ఫీట్ వాటర్ ఉంచేసుకొని అందులో I4 బ్లీచింగ్ 80 kg ఎకరానికి అప్లై చేసి ఆ యొక్క వాటర్ తో ఏరియేటర్స్, ఆ చెరువు యొక్క గట్లు మొత్తం తడపాలి. నెక్స్ట్ 48 hours తర్వాత పొటాషియం పర్మాంగనేట్ ని ఎకరానికి 20 kg ఆ వాటర్ లో అప్లై చేసి ఆ వాటర్ తోనే మా ఏరియేటర్స్, చెరువు యొక్క గట్లు మొత్తం తడపాలి. అలా 48 hours తర్వాత ఈ వాటర్ ని బయటకు తీసేసుకొని మళ్ళీ మనం పాండ్ ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే ఈహెచ్పిని కంప్లీట్ గా మనం నివారించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Dr. Grow, say yes to growth.